పూరీ జగన్నాథ స్వామి. ఇక్కడ రథయాత్ర ప్రతి ఆషాఢ శుద్ధ విదియ నాడు అంగరంగ వైభవంగా జరుపుతారు. పూరీ జగన్నాథ క్షేత్రం పవిత్ర క్షేత్రం. ఈ క్షేత్రమునే శ్రీక్షేత్రమని, పురుషోత్తమ క్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచల క్షేత్రమని పలు పేర్లతో పిలిచేవారు. ఇక్కడున్న జగన్నాథ స్వామి ఆలయాన్ని ఇంద్రద్యుమ్నుడనే మహారాజుచే నిర్మించబడినది. కృతయుగంలో సూర్యవంశానికి చెందిన ఇంద్రద్యుమ్నుడు అనే రాజు సత్యవాది, సదాచార పరాయణుడు. ఇతని రాజధాని అవంతి. ఇంద్రుడి నగరం అమరావతి వంటిది. ఎప్పుడూ అతని సభాభవనం కవులతో, తీర్థయాత్రలు చేసిన వారితో, వేద పండితులతో నిండి ఉండేది. ఒకరోజు ఇంద్రద్యుమ్నుడు పండితులను, తీర్థయాత్రలు చేసిన వారిని చూసి, మానవనేత్రాలతో స్వామిని చూడగలిగే పుణ్యక్షేత్రం ఏదైనా ఉంటే చెప్పమనగా, వారిలో ఒక బ్రాహ్మణుడు లేచి, రాజా, నేను చిన్నతనం నుండి అనేక పవిత్ర ప్రదేశాలు చూశాను. భారతదేశంలో ఓడ్ర ప్రదేశం, ఇప్పటి ఒరిస్సా, దానిని పూర్వం ఉత్కళ దేశం అని అనేవారు. ఇది దక్షిణ మహాసముద్రం ఒడ్డున ఉన్న పవిత్ర స్థలం. ఇక్కడ నీలగిరి అనే పర్వతం, దాని చుట్టూ దట్టమైన అడవులతో చుట్టబడి, వాటి మధ్యలో ఒక కల్పవృక్షం అంటే ఒక మర్రి చెట్టు ఒక క్రోసు దూరం వ్యాపించి ఉంది. దానికి పశ్చిమాన రోహిణం అనే పవిత్ర కొలను, ఆ కొలనుకు తూర్పున నీలమణులతో చేసిన నీలమాధవుని విగ్రహం ఉంది. కొలనులో స్నానము చేసి పురుషోత్తముని దర్శిస్తే ముక్తి లభిస్తుంది. అక్కడ శబరదీపం అనే ఆశ్రమం, దాని పశ్చిమ దిక్కున బోయవారి ఇంట్లు, వాటి మధ్య నుంచి స్వామి ఆలయానికి కాలిబాట ఉంది. ఓ రాజా, ఆ స్వామిని ప్రసన్నుణ్ణి చేసుకోవటానికి అక్కడి ఆచారాలను పాటిస్తూ వనవాసం చేశాను. ప్రతి రాత్రి స్వామిని దర్శించుకోవటానికి అక్కడికి దేవతలు వచ్చేవారు. అప్పుడు అక్కడ దివ్యవాసనలు వెదజల్లుతూ ఉండేవి. కల్పవృక్షాలు పుష్పవర్షాన్ని కురిపించేవి. ఇలాంటి మహిమగల క్షేత్రం మరెక్కడా కనిపించదు. ఒకనాడు ఆ ప్రదేశంలో ఒక కాకి వచ్చి రోహిణం అనే కుండంలో నీరు త్రాగి ఆయువు తీరటంతో అది మరణించి మోక్షాన్ని పొందింది. అలాగే అక్కడ పాపాత్ములు కూడా మరణించిన మోక్షాన్ని పొందుతారు. నేను కూడా ఆ స్వామిని దర్శించుకున్నాక ఆదిశేషునితో సమానమైన జ్ఞానాన్ని పొందాను. నీవు విష్ణు భక్తుడివి కనుక నీకు ఆ విషయం చెప్పటానికి వచ్చాను అని బ్రాహ్మణుడు రాజుకి చెప్పి అందరూ చూస్తుండగానే అంతర్ధానమయ్యాను. ఎలాగైనా ఆ ప్రదేశం చూడాలని భావించిన రాజు ఇంద్రద్యుమ్నుడు తగిన ఏర్పాట్లు చేయమని పురోహితుణ్ణి ఆజ్ఞాపించగా, అప్పుడా పురోహితుడు తన తమ్ముడైన విద్యాపతిని ఆ ప్రదేశానికి పంపుతాను, మనం అందరం అక్కడ నివసించటానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు. తరువాత మనం అక్కడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవచ్చని చెప్పగా రాజు చాలా ఆనందించి అంతఃపురం చేరుకున్నాడు. పురోహితుడు ఒక శుభముహూర్తం నిర్ణయించి తన తమ్ముడైన విద్యాపతిని పిలిచి తగిన రీతిని సత్కరించి పూలరథంపై ఓండ్రదేశానికి పంపాడు. సకల పాపాలను పోగొట్టే నీలాద్రిపై ఉన్న స్వామిని చూసే అదృష్టం నాకు కలిగింది అని విద్యాపతి ఆనందంతో కొంతమంది సైన్యంతో బయలుదేరాడు. కొన్ని రోజులు ప్రయాణించి ఓండ్రదేశాన ఉన్న ఏకామ్రవనానికి చేరారు. ఆ జగన్నాథుడినే మనసులో స్మరిస్తూ మరికొంత దూరం ప్రయాణించాక నీలాచల పర్వతం చేరారు. అక్కడ స్వామి దర్శనం లభించగా ఒక చెట్టు నీడలో స్వామినే ధ్యానిస్తూ సేద తీరారు. కొంత సమయానికి వారికి భగవంతుని భజన చేస్తున్న కొన్ని స్వరాలు వినిపించాయి. ఆ స్వరాన్ని అనుసరిస్తూ అక్కడి నుంచి వారు కాలిబాటన కొంత దూరం ప్రయాణించాక శబరదీపకం చేరుకున్నారు. అక్కడ కొంతమంది భక్తులను చూశారు. అందులో విశ్వావసు అనే కోయదొర విద్యాపతి దగ్గరకు వచ్చి, ఈ దట్టమైన అడవిలోకి ఎలా వచ్చావు? చాలా అలసినట్లు ఉన్నావు, భోజన ఏర్పాట్లు చేస్తాను అన్నాడు విశ్వావసు. విద్యాపతి, నేను ఇప్పుడు భోజనం స్వీకరించను, నేను ఒక లక్ష్యంపై వచ్చి తిని. అవంతినగర రాజు ఇంద్రద్యుమ్నుడు ఈ పవిత్ర క్షేత్రం దర్శించాలని ముందుగా ఈ ప్రదేశ మార్గాన్ని తెలుసుకురమ్మని నన్ను పంపాడు. కావున త్వరగా జగన్నాథుని దర్శనం నాకు కల్పించండని అడిగి విద్యాపతి నీలమాధవుణ్ణే స్మరిస్తున్నాడు. ఈ విషయం మాకు ముందే తెలుసు. రాజు కంటే నీవు అదృష్టవంతుడివి, స్వామిని దర్శించుకుంటున్నావు అని చెప్తూ విశ్వావసు విద్యాపతిని స్వామి ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. విద్యాపతి అక్కడ ఉన్న రౌహిణం అనే కుండంలో స్నానం చేసి స్వామిని దర్శించి స్తుతించాడు. సాయంకాలం అయ్యింది. ఇద్దరూ ఇల్లు చేరారు. భోజన ఏర్పాట్లు చేశాడు విశ్వావసు.
ఈ అరణ్యంలో ఇలాంటి భోజనాన్ని ఎలా ఏర్పాట్లు చేయగలిగావు అని ఆశ్చర్యపోతూ అడిగాడు విద్యాపతి. అతిథివి, అడిగావు కాబట్టి చెబుతున్నాను. ఇక్కడికి ఇంద్రాది దేవతలు వచ్చి స్వామిని దర్శించుకొని వివిధ రకాల పుష్పాలతో అర్చించి ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ పదార్థాలే మీకు పెట్టాను. ఇవి తినడం వలన దేవనిర్మాల్యాన్ని శిరస్సున ధరించటంతో పాపం నశిస్తుంది, ఏ రోగములు ముసలితనము రాదు అని వినిన విద్యాపతి ఆనందంతో ఇతను ఎంత అదృష్టవంతుడు అని విశ్వావసుని తన స్నేహితుడిగా ఉండమని కోరి, అలానే ఇంద్రద్యుమ్నుడు ఈ క్షేత్రానికి వచ్చి స్వామికి ఆలయం కట్టించి ఉపచారాలు చేస్తాడని చెప్పాడు విద్యాపతి. బ్రాహ్మణోత్తమ, ఈ విషయం మా అందరికీ తెలుసు. ఇంద్రద్యుమ్నుడు ఇక్కడికి వస్తాడని, స్వామిని దర్శించుకోలేడని, కొద్ది కాలంలోనే స్వామి బంగారు ఇసుకతో కప్పివేయబడతాడని, స్వామి దర్శనం కాక నిరాశ చెందిన రాజుకు స్వామి కలలో కనిపించి దారువుతో అంటే ఒక కొయ్యతో జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన అని 4 రూపాలను చేయమని వాటిని బ్రహ్మ ప్రతిష్ఠిస్తాడని, కనుక నీవు విచారించక రాజును తీసుకురమ్మని విశ్వావసు విద్యాపతిని సాగనంపగా, విద్యాపతి మరొక్కసారి స్వామిని దర్శించి స్వామి నిర్మాల్యాన్ని తీసుకొని రథం ఎక్కి అవంతి నగరం చేరుకున్నాడు. ఆ సాయంత్రం దేవతలు స్వామిని దర్శించుకోవటానికి వచ్చారు. కానీ అక్కడ వారికి స్వామి కనపడలేదు. అంతా బంగారు ఇసుకతో కప్పివేయబడి ఉంది. వారు చింతించి నిరాశకు లోను కాగా వారిని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి కారణం తెలుసుకోమంది ఆకాశవాణి. దేవతలంతా బ్రహ్మగారిని ఆశ్రయించగా స్వామి ఇక్కడ దారుమూర్తిగా ఉద్భవిస్తాడని చెప్పగా వారు ఆనందించి వారి వారి నివాసాలకు వెళ్ళారు. అవంతి నగరం చేరుకున్న విద్యాపతిని ఇంద్రద్యుమ్నుడు ఎదురెళ్ళి సత్కరించి పాదాలకు నమస్కరించి తన ఎదుట స్వామియే నిలిచి ఉన్నట్లు భావించెను. విద్యాపతి తాను పురుషోత్తమ క్షేత్రంలో ఉన్న నీలమాధవుని గురించి తెలియజేసి అక్కడి విషయములను వివరంగా చెప్పగా వినిన రాజు తమ పురోహితులతో ఆ క్షేత్రానికి వెళ్ళుటకు తగు ముహూర్తం నిర్ణయించమని చెప్పుచుండగా లోకసంచారియగు నారదుడు అక్కడికి వచ్చెను. ఇంద్రద్యుమ్నుడు నారదుడికి స్వాగతం పలికి, ఆ జగన్నాథుడి నివాస స్థానం మీకు తెలుసు కావున శుభకరమైన ఆ క్షేత్రానికి మీరు రండి, అక్కడ ఉన్న తీర్థాలను గూర్చి మాకు తెలియజేయండి అనగా నారదుడు వెంటరాగా ఇంద్రద్యుమ్నుడు రాజ్య పరివారంతో బయలుదేరి ఉత్కళ దేశం చేరుకున్నారు. వారు అక్కడ సరిహద్దులో ఉన్న చర్చికాదేవిని దర్శించుకొని నీలమాధవుడి దర్శనానికి మరికొంచెం ముందుకు సాగగా మార్గమధ్యంలో రాజు బాధపడుతూ, నారదా, ఎందుకో దుశ్శకునాలు వస్తున్నాయి అనగా, రాజా విచారించకు, ఇక్కడ స్వామి బంగారు ఇసుకతో కప్పబడి పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. భూలోకంలో స్వామిని చూడడం దుర్లభమని నారదుడు చెప్పాడు. ఆ మాటలు విన్న రాజు స్పృహ తప్పగా నారదుడు, రాజా, విఘ్నాలు కలిగినప్పటికీ తప్పకుండా శుభాలు కలుగుతాయి. నీవు విష్ణుభక్తి కలవాడివి. నీవు స్వామిని చూడనప్పటికీ ఈ పురుషోత్తమ క్షేత్రంలో 1000 అశ్వమేధ యాగాలు చేసి ఒక కొయ్యతో 4 రూపాలను చేస్తావని, వాటిని స్వయంగా నేను ప్రతిష్ఠిస్తానని బ్రహ్మ నాతో చెప్పాడు అని నారదుడు చెప్పగా వినిన ఇంద్రద్యుమ్నుడు ఆనందించాడు. పిమ్మట వారు అక్కడ ఉన్న శివునికి, దుర్గాదేవికి నమస్కరించి ముందుకు సాగారు. కొంత దూరం ముందుకు వెళ్ళగానే ఉగ్రరూపం దాల్చిన నరసింహస్వామి ప్రత్యక్షమవగా ఆ స్వామికి రాజు నమస్కరించి, నారద మహర్షి, నేను నరసింహస్వామిని ప్రత్యక్షంగా చూడగలిగితిని. ఇక ఇంద్రనీలమణి రూపుడైన స్వామిని చూపమనగా, రాజా, ఇక్కడ ఉన్న వటవృక్షం చూడు. దీని నీడలో నడిచినంతనే పాపాలు నశించును. ఈ వృక్షానికి పడమరగా నరసింహునికి ఉత్తరంగా జనార్దుడు 4 రూపాలుగా తిరిగి ఉద్భవించును అని నారదుడు చెప్పగానే అప్పుడు ఇంద్రద్యుమ్నుడు జగన్నాథుడిని స్తుతించినంతనే, ఓ రాజా, బ్రహ్మ నారదునికి చెప్పినట్టు నీవు చేయి, నేను నీకు అప్పుడు ప్రత్యక్షమవుతానని ఆకాశవాణి తెలుపగా అశ్వమేధ యాగం చేయటానికి నిశ్చయించుకున్నాడు ఇంద్రద్యుమ్నుడు. ఓ రాజా, మంచి పనులు చేయువారికి దేవతలు ఎప్పుడూ సహాయంగా ఉంటారు. ముందుగా మనం శివుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ నరసింహస్వామిని ప్రతిష్ఠిద్దాం. ఆ దేవుని సన్నిధిలో యాగం చేసినట్లయితే అధిక ఫలం వస్తుంది. నీవు ముందు అక్కడికి వెళ్ళి ఒక ప్రాసాదమును నిర్మించుము. శివునికి దక్షిణముగా ఒక గంధం చెట్టు ఉంది. నీవు అక్కడికి వెళ్ళు. నీవు వెళ్ళేసరికి అక్కడ విశ్వకర్మ కుమారుడు ఉంటాడు. అతను నీకు సహాయం చేస్తాడు.
నేను 5 రోజులు ఇక్కడే ఉండి నరసింహస్వామిని ఆరాధించి స్వామిని ప్రతిష్ఠిస్తాను అని నారదుడు చెప్పగానే ఇంద్రద్యుమ్నుడు గంధపు చెట్టు ఉన్న ప్రదేశానికి చేరగానే అక్కడ విశ్వకర్మ కుమారుడు ఉన్నాడు. అతన్ని యథావిధిగా పూజించి దేవాలయం నిర్మాణానికి ఏర్పాట్లు చేశాడు. దేవశిల్పి యొక్క మహిమ వల్ల ప్రాసాదము 4 రోజులకే సిద్ధమయ్యి నారదుని రాక కోసం ఎదురు చూస్తుండగా ఆకాశమున జయ జయధ్వనులు వినిపించినవి. ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి నరసింహస్వామిని ప్రతిష్ఠించెను. ఆకాశం నుండి పూలవర్షం కురిసింది. ఆ చుట్టూ ప్రదేశం సుగంధ పరిమళం వెదజల్లింది. ఇంద్రద్యుమ్నుడు నరసింహస్వామికి నమస్కరించి స్తుతించిన పిదప రాజును అశ్వమేధ యాగం చేయమని నారదుడు ఆదేశించాడు. యాగానికి ఇంద్రాది దేవతలని, ఋషులను, బ్రాహ్మణులను, దర్భకోవిదులను, సిద్ధులను, రాజులను అందరినీ ఆహ్వానించాడు. వారందరికీ విస్తృత ఏర్పాట్లు చేసి గొప్ప ఆతిథ్యాన్ని అందించాడు. యాగానికి ఏ అడ్డంకులు కలుగకుండా పూర్తి చేయమని ఇంద్రుడిని ప్రార్థించెను. మాధవుని కొరకై నీవు చేసే యాగానికి సహాయం చేస్తామన్నారు దేవతలు. బ్రాహ్మణులు స్వస్తివచనాలు పలుకుతుండగా అశ్వమేధ యాగం ప్రారంభించాడు ఇంద్రద్యుమ్నుడు. చివరి యాగం మొదలవగానే రాజులో దివ్య తేజస్సు పెరిగింది. యాగం పరిసమాప్తి అవుతోందనగా ఆ రాత్రి తెల్లవారుజామున క్షీరసాగరం, కల్పవృక్షాలు, శంఖ చక్ర గద వనమాల ధరించిన స్వామిని, నాగలి, రోకలి, శంఖం, చక్రం ధరించిన ఆదిశేషుని, వర అభయాస్తములతో పద్మము కలిగిన లక్ష్మీదేవిని చూశాడు ఇంద్రద్యుమ్నుడు. తనకు సాక్షాత్కరించిన రూపాలను నారదునికి చెప్పాడు. అశ్వమేధ యాగమునకు రాజు కోట్లాది ఆవులను దానము చేసెను. వాటి గిట్టల తాకిడి వలన ఒక పెద్ద గొయ్యి ఏర్పడెను. దానమిచ్చినప్పుడు వదిలిన నీటితో నిండి ఒక సరస్సు ఏర్పడెను. అది ఇప్పుడు అక్కడ ఉన్న ఇంద్రద్యుమ్న సరస్సు. యాగం చివరిలో సేవకులు వచ్చి రాజుతో ఒక దివ్యదారువు అంటే ఒక కొయ్య సముద్ర తీరానికి వచ్చినట్లు నివేదించారు. యాగం పూర్తి చేసి అవభృత స్నానం చేసి తీరానికి చేరిన దారువు దగ్గరికి వెళ్లారు నారదుడు, ఇంద్రద్యుమ్నుడు. మంగళకరమకు ఆ దారువును మహావేదికపై స్థాపించమని నారదుడు చెప్పగా ఆ దారువును పుష్పమాలలు, గంధము వాటితో అలంకరించి వివిధ ఉపచారములు చేసిన పిమ్మట జగన్నాథ, బలభద్రుడు, సుభద్ర, సుదర్శన చక్రాలను ఎవరు నిర్మించెదరని ఆలోచిస్తుండగా వారికి ఆకాశవాణి ఈ విధంగా వినిపించింది. విష్ణువు పవిత్రమైన మహావేదిక దగ్గర ప్రత్యక్షమవుతాడు. ఇచ్చట నిలిచిన ఒక ముసలి వడ్రంగిని లోపలికి పంపి ద్వారములు మూయండి. విగ్రహాలు సిద్ధమయ్యే వరకు లోపలికి ఎవరూ వెళ్లరాదు. విగ్రహాలు తయారయ్యే శబ్దాలు ఎవరికీ వినపడకుండా బయట మంగళ వాయిద్యాలు మోగించండి అని చెప్పెను. ఇంద్రద్యుమ్నుడు ఆకాశవాణి చెప్పినట్లు చేసెను. క్రమంగా 15 రోజులకి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్రం పూర్తయినవి. అప్పుడు మరోసారి ఆకాశవాణి ఇలా వినిపించింది. ఓ రాజా, దేవతల వర్ణం ఆధారంగా ఆయా రంగులతో అలంకరించండి. జగన్నాథునికి నల్లని మేఘం వంటి రంగును, బలభద్రునికి తెల్లని రంగును, సుభద్రకి కుంకుమ ఎరుపు, శంఖమునకు ముదురు ఎరుపు రంగును వేయాలి. అలానే విశ్వావసువు వారసులు, రాజపురోహితుని తమ్ముడైన విద్యాపతి వారి వారసులు ఈ స్వామి సేవకు అర్హులు. వెంటనే ఇంద్రద్యుమ్నుడు ఆకాశవాణి చెప్పినట్లుగా విగ్రహాలను అలంకరించాడు. అలంకరించిన దివ్య విగ్రహాలను చూసి ఇంద్రద్యుమ్నుడు మైమరిచి అలా చూస్తూ ఉండిపోయాడు. లోకాలను అనుగ్రహించు స్వామిని ఈ దారు రూపంలో చూడగలిగావు. అట్టి స్వామిని స్తుతించమని నారదుడు చెప్పగా ఇంద్రద్యుమ్నుడు జగన్నాథుని స్తుతించాడు. నారదుడు రాజుతో, నువ్వు స్వామికి ఒక పెద్ద మందిరం నిర్మించు. అప్పుడు బ్రహ్మగారు వచ్చి స్వామిని ప్రతిష్ఠిస్తాడు. నేను వెళ్ళి బ్రహ్మను తీసుకుని వస్తాను. అప్పుడు రాజు, నేను వస్తాను, విగ్రహ ప్రతిష్టకు బ్రహ్మను స్వయంగా పిలుస్తాను అనెను. వెంటనే ఇద్దరూ కలిసి ఒక దివ్య రథంలో బ్రహ్మలోకానికి వెళ్ళి జగన్నాథుని ప్రతిష్ఠించమని బ్రహ్మని కోరగా బ్రహ్మగారు ఒక చిరునవ్వు నవ్వి, నువ్వు ఇక్కడికి వచ్చి ఒక మన్వంతర కాలం గడిచింది, కానీ నువ్వు నిర్మించిన మందిరము, స్వామి అలానే ఉన్నాయి. ముందుగా భూలోకానికి వెళ్ళి విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు చేయి. నేను స్వయంగా వచ్చి ప్రతిష్ఠిస్తాను అని ఇంద్రద్యుమ్నుడికి సహాయం చేయమని బ్రహ్మదేవుడు దేవతలను ఆదేశించాడు. అందరూ భూలోకం చేరగా భగవంతుని దయవలన దేవాలయం చెక్కు చెదరకుండా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. నారదుడి సహాయంతో స్వామిని ప్రతిష్ఠించటానికి అన్ని ఏర్పాట్లు చేయడం ఆరంభించారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రల కోసం 3 రథాలను నిర్మించమని
నారదుడు చెప్పగా దేవశిల్పి విశ్వకర్మ ఒకే రోజులో వాటిని నిర్మించాడు. ఈ సమయంలో ఇక్కడ గాలుడు అనే రాజు రాజ్యపాలన చేస్తున్నాడు. అతడు మాధవుని రాతి ప్రతిమను పూజిస్తున్నాడు. ఇంద్రద్యుమ్నుడు చేస్తున్న ఏర్పాట్లు చూసి గాలరాజు కోపంతో దాడి చేయడానికి వచ్చాడు. కానీ గాలుడు ఇంద్రద్యుమ్నుని గురించి, అతని ఉద్దేశం గురించి తెలుసుకొని మాధవుని సేవ చేస్తాను, అనుగ్రహించండి అనగా, ఈ మన్వంతరంలో నీవే రాజువి. నేను బ్రహ్మగారి చేత విగ్రహ ప్రతిష్ఠ చేయించి దేవాలయం నీకు అప్పగిస్తాను. ఇక నిత్య విధులు నీవే చేయి అని ఇంద్రద్యుమ్నుడు గాలువునికి చెప్పాడు. దేవతల ప్రతిష్టాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగానే బ్రహ్మదేవుడు సత్యలోకం నుండి వచ్చారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనాలను స్తుతించారు. అటు పిమ్మట అనేక తీర్థముల నుండి తెచ్చిన జలములతో స్త్రీ సూక్తము, పురుష సూక్తముతో బ్రహ్మ అభిషేకించి పిమ్మట అలంకరించి రత్నసింహాసమునందు ప్రతిష్ఠించెను. విగ్రహ ప్రతిష్ఠ పూర్తయిన పిమ్మట మంత్రమహిమ వలన నరసింహాకృతిలో ఉన్న స్వామి ప్రత్యక్షమయ్యను. భయంకరమైన ఆ రూపాన్ని చూసి అందరూ భయపడుతుండగా బ్రహ్మ చిరునవ్వు నవ్వి, రాజా ఇంద్రద్యుమ్న, స్వామి రూపములో నరసింహాకృతి మొదటిది. ఇక్కడ స్వామి 4 రూపాలుగా ఉన్నప్పటికీ నిజానికి ఒక్క రూపమే. ఈ విగ్రహాలు దారు విగ్రహాలని చూడకు, ఇవి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాలు. జై జగన్నాథ.